పడకంటివే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ దేవుని పరిశుద్ధ నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారంలోకి మనం ప్రవేశించి ఉన్నాం కనుక ఏప్రిల్ నెల 19వ తారీఖు 2020 సంవత్సరం నేటి ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఏకీకరించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, నిరంతరం కీర్తించబడుచున్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయలా మా ప్రభువా, నేటి ఈ ఆరాధనను ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కీర్తన ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మహిమ పొందండి. అలాగనే ఈ లేఖనముల ద్వారా మా అందరితోనూ మాట్లాడి బలపరచమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, ఆద్యంతము మీ నడిపింపుకి అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తమును నడిపించి ఆశీర్వదించి ఘనత పొందమని యేసయ్య దివ్యమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, కీర్తన పుస్తకం నుండి 9వ కీర్తన, అలాగే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకాలలో 26వ కీర్తన రండి ఉత్సాహించి పాడుదము అనే కీర్తన పాడుకొని ఆరాధన చేసుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. మన ప్రభువే మా దేవుడు, ఘనమాత్యము గలరాజు, భూమ్యాగాదు లోయలదు, భూధర శిఖరం ఆయనవే. సముద్రము సృష్టించే నాయననే, సత్యుని హస్తం భూమి చేసెను. ఆయన దైవము పాలితులా, ఆయన మేపే గొర్రెలను. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరబ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా అయ్యోయ్ మనకి మేలగును. తండ్రి కుమారుడాత్మను తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్టు యుగములు అవును. తండ్రి కుమారుడాత్మను తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి
అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమును ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారంతో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నాం. నేటి దినం పత్రిక పాఠ్యభాగము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. 4వ వచనం ప్రారంభం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడును నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధీకుడిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. నేడు దేవునికైనా పత్రికా పాఠ్యభాగం ముగించినది. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారంలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచ్చిన వరకు చదువుకున్నాం. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచనాల వరకు చదువుతుంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి, అప్పుడు యేసు మరలా నీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద, ఇది పరిశుద్ధాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిద్దురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుము అనబడిన తోమా వారితో లేకపోయింది కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో మ్రేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మ్రేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మినని వారితో చెప్పింది. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడు, నీ చెయ్యి
చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథంలో రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడే క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును ఇవి రాయబడింది. ఈ సువార్త పాఠ్య భాగం ఎంత పర్యంతం. దేవుని బిడ్డలారా, కీర్తన పుస్తకం నుండి 33వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి అన్న కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకొని వాక్య సందేశంలోకి వెళ్దాం. 33, 144. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదకారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తి సంగదాత, భక్తి విలాప శ్రోత, పరమందు వీగాన, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామములే గతంచు, యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడు ప్రాణ. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదకారి, క్రీస్తే సర్వాధికారి. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారపు శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖనాలలో నుండి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుండి 12 వచనాలు, రాజుని యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 31వ వచనం వరకు పరిశుద్ధ వాక్యాలు మనం చదువుకుని ఉన్నాం. దేవుని లేఖనాల నుంచి కొద్ది సమయం దేవుడి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పత్రిక పాఠంలో లోకాన్ని ఎవరు జయిస్తాడు అన్నటువంటి విషయాలు చెప్పబడి, స్వార్థ పాఠంలో పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కొన్ని సంగతులు, ఆయన గురించినటువంటి విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి. క్రీస్తు మరణంతో దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి వారు చెదిరిపోయినట్లుగా మనం ఎరిగినటువంటి బిడ్డలకి. అయితే క్రీస్తు పునరుత్థానంతో వీరందరూ కూడా ఏకమయ్యారు. యేసుక్రీస్తు పునరుద్ధానం అనేటువంటిది గత వారం మనం పునరుద్ధాన పండుగని గురించినటువంటి విషయాలు లేఖనాల్లో ధ్యానం చేసుకుని ఉన్నాం. పునరుద్ధానం అనేటువంటిది ఒక పండగ అనే దానికంటే పునరుద్ధానం అనేటువంటిది ఉద్యమం అన్నటువంటి మాట ఎంతైనా సమంజసం అని మనం గుర్తించుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానం వలన విశ్వాసము, ధైర్యము, శక్తి అన్నటువంటి విషయాలు
శిష్యుల యొక్క హృదయాల్లో నింపబడ్డాయి. కనుక ఈరోజు మన ధ్యానాంశం పునరుద్ధాన ఆశీర్వాదాలు. నేటి మన ధ్యాన అంశాలు. వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా జరిగినటువంటి ఒక సంఘటన మనం గుర్తు చేసుకొని వాక్య జ్ఞానంలోనికి వెళదాం. ఒక రాజుగారు విశ్వాసితో ఉన్నటువంటి మాట, నీవు దేవుడు ఒక్కడే అని, ఆయన శక్తిమంతుడు అని, సర్వాంతర్యామి అని చెప్తున్నావు, నాకు ఆయనను చూపించమని ఆయన విశ్వాసితో పలకటం జరిగింది. అయితే ఆ విశ్వాసి రాజుగారితో చెప్పినటువంటి సమాధానం, దేవుని నేను చూపలేను, కేవలం విశ్వసించాలి అంతేగాని చూపించడం అనేటువంటిది ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, కనుక ఆయన మనం నమ్మటమే మన యొక్క విధి అని విశ్వాసి తన జవాబుగా తెలియజేసినైతే, రాజాజ్ఞకు తిరుగులేదు కనుక 24 గంటలు సమయాన్ని నేను నీకు ఇస్తున్నాను, నాకు దేవుడిని నువ్వు చూపించి తీరాల్సిందేనని ఒక ఆజ్ఞాపూర్వకంగా దాన్ని పలకటం జరిగింది. అయితే ఈ విశ్వాసి 2వ రోజు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారితో పలికిన మాట, మీరు ఒకసారి మైదానంలోకి వెళ్దామండి, దేవుణ్ణి నేను మీకు చూపిస్తానని ఆ రాజుగారిని తీసుకొని బయట మైదానంలోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ రాజుతో విశ్వాసి చెప్పిన మాట, కన్నులెత్తి మీరు సూర్యుడిని చూడండి అన్నప్పుడు రాజు మాట్లాడుతూ, నేను చూడలేకపోతున్నాను, ఆ సూర్య కాంతిని చూసేటువంటి శక్తి నాకు చాలదు అని జవాబు చెప్పడం జరిగింది. అప్పుడు విశ్వాసి, దేవుని చేత సృజించబడినటువంటి సూర్యుడిని చూడలేకపోతా ఉన్నావు, మరి మహిమతో నింపబడినటువంటి దేవుణ్ణి ఎలా చూడగలనని మీరు అనుకుంటున్నారు అని రాజుని ప్రశ్నించడం జరిగింది. దేవుడు సృష్టించినటువంటి సూర్యుడిని మనం నమ్ముతున్నాం, కాంతివంతమైన వాడని, అలాగే ఆ కాంతి ఎదుట మనం నిలువలేమని, చూడజాలమని సూర్యకాంతిని మనం నమ్ముతున్నాం. అయితే సూర్యుడు సృజించినటువంటి దేవుణ్ణి మనిషి ఎందుకు సందేహిస్తున్నాడు అన్నటువంటి ఆ ప్రశ్నకి రాజుగారి దగ్గర సమాధానం అనేటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, కానీ పునరుద్ధానుడైన క్రీస్తు తనను తాను వారికి కనపరుచుకున్నాడు. అలాగైనా క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షత ఎంత మహిమ కలిగినటువంటి సంఘటన చరిత్రలో. నిజంగా ఆ భాగ్యం అనేటువంటిది నాటి విశ్వాసులకి దక్కింది. నేడు ఆ విషయాలు ధ్యానించుకున్నటువంటి మన జీవితాలకి ఆ ఆశీర్వాదం దక్కిందని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షతలో ఈ ఆనందాన్ని కానీ శక్తిని కానీ ఎవరు కూడా పరిపూర్ణంగా వర్ణించలేరు. కేవలం పునరుద్ధరణ విషయాలే కాదు, క్రీస్తు సంబంధించినటువంటి ప్రేమనైనా, ఆయన యొక్క విధేయతనైనా, ఆయన కనికరమునైనా, ఆయనకు సంబంధించినటువంటి ఏ గుణమునైనా సరే మనిషి పరిపూర్ణంగా వివరించడం అనేటువంటిది అసాధ్యం అని ఒప్పుకొని తీరాల్సిందే. క్రీస్తు పునరుద్ధాన ఆశీర్వాదాలు ఈరోజు మన ధ్యానాంశాలు. అవి కేవలం ధ్యానించడమే కాకుండా అనుసరణీయం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. పునరుద్ధానుడైన క్రీస్తు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఏ ఆశీర్వాదాలను ఆయన ఇచ్చాడు అని అంటే, మొట్టమొదటి విషయం, ఒక 5 విషయాలు పరిశుద్ధ లేఖనాలలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత అన్నటువంటిది మరలా చూడటానికి అవకాశం ఇచ్చాడు.
యేసుక్రీస్తు వారు తమతో లేక అప్పటికి 3 రోజులు గడిచింది శిష్యుల యొక్క జీవితాల్లో. దానివల్ల వారందరూ కూడా ఎంతో కృంగినటువంటి స్థితిలోనూ, భయానకమైనటువంటి ఆలోచనలతోనూ, బలహీనపడినటువంటి వారిగాను ఉండి వారు అలాగ ఆ బలహీన స్థితిలో ఉండి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిని అనుభవిస్తామా అన్నంతగా వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు కృంగిపోయారు. ఆయన తమతో ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన తమతో ఉన్న ఆ క్షణాల్లో ఎలాగున ఆ పరిచర్య ఆనందం అనేటువంటిది ఎలా ఉందో, ఆ దేవుని శక్తిగల కార్యాలు ఎలా జరుగుతుంటే వాళ్ళు చూశారో, ఇవన్నీ మరలా మా జీవితాల్లో మేము చూస్తామా ఈ ప్రసన్నతని అన్నటువంటి ప్రశ్నలతో వారు కృంగినటువంటి వాడుగా ఉన్నారు. హృదయంలో యూదుల భయం మరోవైపు వారి హృదయాల్లో దాగి ఉంది. ఇంటి తలుపులు బిగించుకొని ఉన్నారని దేవుని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. డోర్స్ వర్ షట్, ఫియర్ ఆఫ్ ద జ్యూస్. ఈ రెండు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని కానీ, వారు కృంగినటువంటి స్థితిని కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఎడబాసినేమో, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేకపోతున్నామేమో అని కృంగిపోవటం, బలహీనపడేటువంటి అనుభవాలు నాడే కాదు నేటికి కూడా విశ్వాసుల యొక్క జీవితాల్లో తటస్థిస్తూనే ఉంటాయి. కనుక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం అదే రీతిగా ఆలోచన చేసుకొని అవగాహన చేసుకోగలిగితే, ఇప్పుడున్నటువంటి కరోనా ప్రభావం, కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆల్ ద చర్చెస్ షట్ డౌన్. దేవాలయములు అన్నీ కూడా అవి ఆరాధన జరగాల్సినటువంటి ఆలయాలన్నీ కూడా తలుపులు బిగించబడి మూయబడి ఉండటాన్ని మనల్ని కృంగదీసేటువంటి విషయమే. కనుక ఫియర్ ఆఫ్ ది డెత్, అలాగే మరణాన్ని కూర్చున్నటువంటి భయం, ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందో, కనుక ఇది ఎలా పరిణమిస్తుందో అన్నటువంటి భయం, ఇవి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఎదురైనప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి సంఘటనలను మనం బలపరుస్తుంది అని మాత్రం తప్పకుండా మనం గుర్తించుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. జలప్రళయం జరిగినప్పుడు నోవహు సువార్త ప్రకటన 40 రోజులు ఆగిపోయింది. తలుపులు బిగించబడిన తర్వాత 40 రోజులు ప్రజలకు సువార్త అనేది లేదు. అలాగని దేవుని బిడ్డల తర్వాత ఉన్నటువంటి జనాంగానికి సువార్త ఆగలేదని కూడా గుర్తుపెట్టుకున్నాం. మరలా ఆ జలప్రళయాన్ని ముగించిన తర్వాత దేవుడు నోవహు కుటుంబంలో నుంచి తన యొక్క కార్యాన్ని ప్రారంభించాడు. ఇదే విధంగా పరిశుద్ధ వాక్య భాగాలలో మోషే యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, మోషే ఇశ్రాయేలు జనాంగం కొరకు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి ఆజ్ఞలను తీసుకుని రావడానికి పట్టినటువంటి కాలం 40 రోజులు. ఈ 40 రోజులు ఇశ్రాయేలు వారికి చెప్పేటువంటి వారు ఉన్నారా? అయితే ఈ 40 రోజుల తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళా మోషే ద్వారా పదాజ్ఞలను ఇచ్చి వాళ్ళను బలపరిచి నడిపించాడని కూడా దైవ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభుని పునరుద్ధానం అనేటువంటిది, ఆయన ప్రసన్నత అనేటువంటిది, ఆయన మహిమ ప్రత్యక్షత అన్నటువంటి విషయం వారిని ప్రసన్నతతో మరలా నింపింది అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మరలా గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితాల్లో వారు తలుపులు బిగించుకొని ఉన్నప్పుడు ఆయన తనను తాను వారి కనపరుచుకున్నట ద్వారా దేవుని యొక్క ప్రసన్నత వారి యొక్క జీవితాల్లో వచ్చింది. అప్పటికే దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కేవలం యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాలలో
అదేవిధంగా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త అనేది ప్రకటించబడింది. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానంతో బూదిగంతముల వరకు సువార్త వ్యాపించింది. ఈ విషయాన్ని అధికారులు ఎవరు కూడా ఊహించి ఉండరు. దేవుని యొక్క కార్యములు ఊహకన్నటువంటివని జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు ప్రభుని యొక్క ప్రసన్నత మరలా వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు తలుపులు బిగించుకున్నటువంటి వీళ్ళు బయటకు వచ్చి బూదిగంతముల వరకు సాక్షులయ్యారు. దేవుని ప్రసన్నత ఎప్పటికీ కూడా పెరిగేదే కానీ కరిగేటువంటిది కాదు. దేవుని కార్యం కొనసాగేటువంటిదే కానీ దాన్ని ఆపగలిగినటువంటి శక్తి అనేటువంటిది ఈ లోకంలో దేనికి కూడా లేదు అన్నటువంటి సత్యం మొదటి నుంచి కూడా దైవ లేఖనాలు మన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ దేవుని సన్నిధిని మనం ఎంతవరకు కలిగి జీవిస్తున్నాం? ఈ పరిస్థితుల్లో కృంగిపోయో, బలహీనపడో, అదేవిధంగా ప్రోత్సాహపరచుకోకో, దేవుని యొక్క సన్నిధిలో కొనసాగకుండా మనల్ని మనం దిగదార్చుకునేటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే, దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం, ఆయన ప్రసన్నత అనేటువంటిది, గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటిది మరల వాళ్ళని ఎలా ప్రజ్వలింప చేసిందో ఆ దేవుని ప్రసన్నత కొరకు మనం ప్రార్థించుకోవాల్సిన వాళ్ళు ఎలా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నత మన ఎద్దకు వచ్చే వరకు, వాళ్ళ ఎద్దకు వచ్చే వరకు కూడా శిష్యులు తలుపులు వేసుకున్న ప్రార్థన మానలేదు. అలాగే గాడ్స్ పవర్ షూర్లీ కమ్ డౌన్, దేవుని శక్తి తప్పకుండా దిగి వస్తుంది. అయితే నీవు నీ ఇంటిలో ప్రార్థన చేయటం మానకూడదు. తలుపులు బిగించుకున్నటువంటి పరిస్థితి అయినా సరే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత అనేటువంటిది తప్పకుండా మన మధ్యలోనికి దిగి వస్తుంది అన్నటువంటి సంఘటన ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు మొట్టమొదటిదని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిని వారు మరలా అనుభవించారు. దేవుని ప్రసన్నతను మరలా వాళ్ళు చూచారు. ఆ బలం అనేటువంటిది వాళ్ళని ఎంతో శక్తితో నింపిందని జ్ఞాపకం చేసుకున్నాయి. రెండవ ఆశీర్వాదాన్ని పరిశుద్ధ వాక్య భాగాలలో కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే రెండవ ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం సువార్త పాఠ్య భాగంలో మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నాడు. పీస్ బీ అంటూ యూ. దుఃఖంలో, భయంలో, ఆందోళనలో ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క సందేశం వాళ్ళ యొక్క జీవితాన్ని సమాధానంగా నింపింది. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం అనేటువంటి దీవెనను వాళ్ళకు అందించింది. అనగా ఎన్నో ప్రశ్నలకు సమాధానం. క్రీస్తు పునరుద్ధానం ఎన్నో ప్రశ్నలకు సమాధానం. వాళ్ళల్లో ఉన్న దుఃఖానికి సమాధానం, భయానికి సమాధానం, ఆందోళనకు సమాధానం, కృంగిపోయినటువంటి స్థితికి సమాధానం. క్రీస్తు పునరుద్ధానం ఆయన బిడ్డలకి సమాధానాన్ని అందించింది అని, ఇది గొప్ప ఆశీర్వాదం అని దేవుని లేఖనాలను బట్టి గుర్తించుకుందాం. కనుకనే దేవుని యొక్క సమాధానం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిదని జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని అనుసరిస్తున్న ఈరోజు జవాబు ఏంటంటే, క్రీస్తు అనుచరులకు, దేవుని మార్గంలో జీవించే వారికి, ఆయనను అంగీకరించిన వాళ్ళకు ఉన్నటువంటి సమాధానం ఏమిటి అని అంటే, మేము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం కనుక మేము చనిపోయినటువంటి ఆయన కోసం బ్రతకట్లా, సమాధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మేము బ్రతకట్లా, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి క్రీస్తుని మేము కళ్ళారా చూసాం కనుక పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అన్నటువంటి జవాబు శిష్యుల దగ్గర ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎంత శక్తిగా జీవించటం
దుఃఖపడి కృంగిపోయి బలహీనపడి వెనకబడి ఉండాల్సినటువంటి వీళ్ళు దానికి బదులుగా దేవుని కొరకు శక్తివంతంగా జీవిస్తానంటే కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభుని పునరుద్ధాన ఆశీర్వాదం ఏమిటంటే ఎన్నో ప్రశ్నలకు జవాబునిచ్చింది వాళ్ళకి. హీబ్రూలో ఈ సమాధానం అనే పదాన్ని వాడినటువంటి వర్డ్ ఏంటంటే షాలోం అనేటువంటి మాట వాడటం జరిగింది. షాలోం అనంటే నెమ్మది, సంతోషం, సౌభాగ్యం అన్నటువంటి అర్థాలు ఇవ్వబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ నెమ్మదిని నేను మీకు ఇస్తున్నాను, సంతోషాన్ని ఇస్తున్నాను, సౌభాగ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మాలో మన యొక్క జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దీవెనలని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అసలు నెమ్మదే లేదు అనుకున్నప్పుడు, సంతోషమే లేదని భయంలో ఉన్నటువంటి వాళ్ళకి క్రీస్తు ప్రభుని ప్రత్యక్షత అనేటువంటిది దేన్ని కలుగు చేసిందంటే సమాధానాన్ని కలుగు చేసింది, సంతోష సౌభాగ్యాన్ని కలుగు చేసింది. అందుకే యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అని 29వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కనుక ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితాల దగ్గర సమాధానం అనేటువంటిది లేదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు లోపంలో ఉన్నాయి, కానీ ప్రశ్న వేస్తే జవాబు అనేటువంటిది లేనటువంటి మార్గాలు ఉన్నాయి. స్వీయ నమ్మకాలతో కాలాన్ని గడుపుకుంటున్న వ్యర్థమైనటువంటి తీరు లోపంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మన సౌభాగ్యం, మన గొప్ప దీవెన ఏమిటంటే పునరుద్ధారణైనటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సన్నిధి అనేటువంటిది మన యొక్క జీవితాల్లో గొప్ప సమాధానాన్ని క్రీస్తు పునరుద్ధానం అనుగ్రహించిందని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకే దేవుని లేఖనాన్ని బట్టి ఈ సమాధాన సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని, ఈ నెమ్మది కలుగు చేసేటువంటి దాన్ని, గొప్ప నిరీక్షణ కలుగు చేసేటువంటి విషయాలను ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైనవిగా దేవుని యొక్క దృష్టిలో కనబడతా ఉన్నాయి. లోకంలో దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉన్నా కానీ దేవుని పర్వతం మీద వారు సుందరమైనటువంటి వారని పరిశుద్ధ వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక దేవుని ఆశీర్వాదం, రెండవదిగా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే మీకు సమాధానము కలుగును గాక, పీస్ బి అంటు యు. గొప్ప జవాబుని, గొప్ప సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, అనగా రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి సమాధానం అంటే నెమ్మది, రెండవది సమాధానం అంటే జవాబు ఉంది విశ్వాసం దగ్గర. కనుకనే వీరిని ఎవరి దగ్గరైనా, ఏ విశ్వాసం దగ్గరైనా వీరు మా దేవుణ్ణి ప్రకటించగలరని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది పునరుద్ధాన ఆశీర్వాదాలలో రెండవది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, పునరుద్ధాన ఆశీర్వాదం ఏమిటి అని అంటే సెండింగ్. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. పంపటము, పంపుట అనేటువంటి మాట ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఈ మాటలో కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే మనం ఒక పనిని అప్పగిస్తున్నాం అంటే నమ్మితే వారికి ఆ పని అప్పగిస్తాం. అలాగే మనం ఎంతో విశ్వాసం ఉంటే చేస్తారు అని ఆ పనిని మనం అప్పగిస్తాం. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఎంత నమ్మాడు అని అనటానికి ఈ
మాట చాలా అర్థాన్ని ఈ మాటలు మనం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అనగా దేవుని చేత పంపబడినటువంటి వారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత పంపబడటం అనేటువంటిది ఎంత ఆశీర్వాదం! క్రీస్తు పునరుద్ధానపు ఆశీర్వాదాలలో మూడవది ఏమిటంటే, నేను మిమ్మల్ని నా కొరకు జీవించమని ఈ లోకంలో నేను పంపిస్తున్నా అనగా నా ప్రతినిధులుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అనేటువంటి గొప్ప దీవెన దేవుడు అందించాడు. కేవలం పంపడమే కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఆల్ నేషన్స్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందరూ కూడా ఆయన అనుసరించాలి, ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి. కనుక దాని కొరకు దేవుని బిడ్డలారా సాధనం ఎవరు అని అంటే, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కీర్తనలో మనం పాడుకుంటాం, వెళతానని చెప్పి కొందరు మోసం చేశారు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును కొరకు జీవిస్తామని, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తామని, మేము ఎరిగినటువంటి దేవుని కోసం మేము నిలబడతామని చెప్పి నిలబడకుండా కొందరు మోసం చేశారు. కనుక ఈ పునరుద్ధాన ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి విశ్వాసంగా ఈరోజు ఇదే ప్రశ్న మన జీవితాల్లో తలెత్తితే, మనం దేవుని యొక్క విషయాల్లో ఎంతవరకు నిలవగలుగుతున్నాం అనేటువంటి ఆలోచన ప్రశ్న దేవుడు మనకు ఉంచుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పంపుట అనేటువంటిది ఒక బాధ్యత. ఈ బాధ్యతలో దేవుడు మరొక గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడు. ఆశీర్వాదం ఏంటంటే, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. నేనే మిమ్మల్ని ఒంటరిగా పంపించడం లేదు, సదాకాలం నేను మీతో ఉంటాను. మీ ప్రయాణంలో, మీ మాటలో, మీ అవసరంలో, ఇబ్బందిలో, మీకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా సదాకాలం నేను మీతో ఉంటాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదం! పునరుద్ధాన ఆశీర్వాదాలు అనేటువంటివి ఎంత గొప్పగా అందించబడ్డాయో పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాలను ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిలువలో నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆయన పలికినటువంటి సందర్భం మనం ఎరిగినటువంటి బిడ్డలమే. అనగా దేవుని బిడ్డలారా, తండ్రి చేత ఆయన విడువబడ్డాడు శిలువలో. అలాగే ఆయన జననం అప్పుడు కూడా పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మన కొరకు తనను తాను దాసునిగా మార్చుకొని వచ్చాడు. అంటే తండ్రిని విడిచిపెట్టాడు, కానీ మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఎంత ఉన్నతమైనటువంటిదో క్రీస్తు ప్రభుని పునరుద్ధాన వాక్కులలో నుంచి ఈ మాటల్లో ఆ గొప్ప అర్థాన్ని దేవుడు, ఆ గొప్ప ప్రేమని ఈ మాటలు మనకు చూపిస్తున్నాడు. నేను తండ్రిని విడిచి వచ్చిన సందర్భం ఉంది, నన్ను తండ్రి విడిచినటువంటి సందర్భం ఉంది, కానీ నేను మాత్రం సదాకాలం మీతోనే ఉంటాను. ఇదే మాట మోషేతో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటువంటి విషయంలో దేవుడు మోషే అభయాన్ని కోరుకున్నప్పుడు దేవుడి నుంచి మోషేకి ఇచ్చాడు ఇదే అభయాన్ని, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది తోడుగా రాబట్టే ఐగుప్తులో మోషే ఒక్కడే నిలబడగలిగాడు. అంతటి గొప్ప సైన్యం ముందు దేవుని కోసం నిలబడ్డాడంటే దేవుని యొక్క సన్నిధి తన యొక్క జీవితంలో ఉంది. కనుక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, నమ్మకంగా జీవించండి దేవుని కోసం. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది.
అనేటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక బాధ్యతలు మాత్రమే ఇచ్చి ఆయన మనల్ని పంపించేటువంటి దేవుడు కాదు. ఆ బాధ్యత వెనక మనకు కావలసినటువంటి కాపుదలను ఇచ్చాడు, మనకు తోడుగా ఉంటామన్నటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ ధ్యానంలో దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, we also never leave our God. మనము కూడా ఎప్పుడూ దేవుడిని విడిచిపెట్టకూడదు. ఆయన సదాకాలం మీతో ఉంటానని ఎలా పునరుద్ధాన ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, నేను కూడా నా జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధిలోనే జీవిస్తానన్నటువంటి ప్రమాణాన్ని దేవుని కొరకు మనం చేయగలిగితే మన జీవితాల ఆశీర్వాదమేనని జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలు ఎంతో ధన్యముగా ఉంటాయని దేవుని వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బాధ్యతలైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటన్నిటి విషయంలో కూడా మనం దేవుడు నెరవేర్చడమే ఆయన విడిచిపెట్టకుండా ఉండటం. కనుక ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన బాధ్యతను మనం చెయ్యకుండా ఉంటామో, నిర్లక్ష్యంగా ఉంటామో, విస్మరిస్తామో, అప్పుడే మనం దేవుడిని విడిచిపెట్టినటువంటి బిడ్డలు. ఎన్నిసార్లు దేవుడిని తలంచుకున్నా దేవుడు ఇచ్చిన బాధ్యత మనం చేయనప్పుడు అది విడిచిపెట్టినటువంటి జీవితంతో సమానమే. కనుక దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నటువంటి మాట, నెవర్ లీవ్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు ఎప్పుడూ కూడా విడిచిపెట్టద్దు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పునరుద్ధాన ఆశీర్వాదాలలో మూడవది. నాలుగవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పునరుద్ధాన ఆశీర్వాదాలలో దేవుడిచ్చిన నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసాన్ని పునరుద్ధరించటం. యేసుక్రీస్తు పునరుద్ధాన ఆశీర్వాదం ఇది. విశ్వాసం అనేది మాటలతో చెబితే అది విశ్వాసమా అని అంటే అలా కాదు, కానీ జీవితంలో ప్రదర్శించబడేటువంటిది నిజమైనటువంటి విశ్వాసము. తోమా యేసుక్రీస్తు వారిని గురించి పలికినటువంటి మాట ఏమిటంటే, నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం సువార్త పాఠ్యభాగంలో మనం చదువుకుంటాం. అంటే తోమా రుజువులు కోరుకున్నాడు. 20వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ఆ రుజువులను చూపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూపించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2 మాటలు తోమాతో పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో మనం ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకించుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. 2 విషయాలు మాట్లాడాడు. ఒకటి, అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యిండు. రెండవ మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వాడు ధన్యుడు అన్నాడు. అనగా తోమా దేవుని బిడ్డలారా ధన్యుడు కాలేకపోయాడు. చూచి నమ్మిన వ్యక్తిగానే మిగిలాడు తప్ప చూడక నమ్మినటువంటి ఇతర శిష్యులతో సమానమైనటువంటి స్థితిని పొందుకోలేకపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని విషయాల్లో మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకున్నటువంటి ఉదంతం ప్రకారం రుజువులు కోరుకునేటువంటి జీవితాలు. కనుక ఆ రుజువులు అనేటువంటివి దేవుడు చూపించడానికి ఆయన సమర్థుడే, కానీ మన ధన్యతను మనం కోల్పోతాం. దేవుణ్ణి ప్రశ్నించినటువంటి, సందేహించినటువంటి పేరు మనకు నిలబడింది. నాటికి నేటికి థామస్, పరిశుద్ధ తోమాకు ఉన్నటువంటి పేరు డప్టింగ్ థామస్. ప్రతి విషయంలో దేవుని కొరకు జీవిస్తూనే ఉంటూ దేవుని విషయాల్లో సందేహపడతానే ఉంటాం. దేవుని కార్యాల విషయాల్లో సందేహపడతాం, దేవుని వాక్యం విషయంలో సందేహపడతాం, దేవుని కొరకు ఏదైనా చేసేటువంటి విషయంలో సందేహపడతాం, దేవునికి ఇచ్చే విషయంలో సందేహపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, డప్టింగ్ థామస్
కనుక పునరుద్ధాన ఆశీర్వాదాలలో దేవుడిచ్చినటువంటి 4వ దీవెన ఏమిటి అని అంటే, అవిశ్వాసం అనే దానిని వదిలి విశ్వాసిగానే మిగిలిపో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక తోమాలో విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే ఆయన ప్రక్కలో తన యొక్క చేయి పెట్టి వేలు పెట్టి చూచాడో తోమాలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం పశ్చాత్తాపంతో కూడిన నా దేవుణ్ణి నేను చూసి నమ్మే స్థితికి వచ్చాను. నేను ఆయనతో సంచరించి ఆయనతో అనేకమైన బోధలు మీద అనేకమైన కార్యాలు చూసినటువంటి నేను ఆయన బోధనలన్నీ మర్చిపోయి ఈరోజు సందేహపడేటువంటి స్థితికి వచ్చాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తోమాలో ఉన్నటువంటి విశ్వాసం మద్రాసులో నిరూపించుకున్నాడు. క్రీస్తు శిష్యుడిగా మద్రాసు ప్రాంతంలో హతసాక్షిగా తోమా మరణించడానికి ముందు చేసిన పరిచర్య ఎంతో అద్భుతమైనదని జ్ఞాపకం చేసుకుందాం. నాడు తమిళనాడు ప్రాంతంలో సూర్య నమస్కారం చేయడం అనేటువంటిది అక్కడున్నటువంటి ప్రజలకి అలవడినటువంటి సంగతి. అయితే తోమా క్రీస్తు కొరకు జీవిస్తూ వాటిని అనుసరించలేదు. వారికి థామస్కి మధ్య వచ్చినటువంటి మాటలలో కలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ నీరును నేను ఆకాశంలోనికి విసురుతాను, ఈ నీరు గనక కింద పడితే మీ దేవుడే దేవుడు, అవి గనక పైన ఆగిపోతే నేను నమ్మినటువంటి దేవుడే దేవుడు అని థామస్ ఆ నీటిని పైకి విసిరినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ నీరు అలాగే నిలిచిపోయింది. మద్రాసు పట్టణంలో ఎంతోమంది క్రీస్తుని విశ్వసించారు. కనుక తోమా యొక్క జీవితంలో అంత విశ్వాసం రావడానికి గల కారణం ఏంటంటే, పునరుద్ధాన క్రీస్తుని యొక్క ప్రత్యక్షత. క్రీస్తు ప్రభుని పునరుద్ధానం తోమాలో కలిగించినటువంటి విశ్వాసం మద్రాసు పట్టణంలో దేవుని కొరకు విశ్వాస వీరుడిగా నిలబెట్టింది. దేవుని కొరకు హతసాక్షిగా జీవించడానికి కూడా అవసరమైన బలాన్ని ఇచ్చింది. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని పునరుద్ధాన ఆశీర్వాదాలు ధ్యానించుకున్న మనలో ఈ విశ్వాసం ఎంత బలపడుతుంది లేదా బలహీనపడుతుందా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అనుకుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వేల మాటలు దేవుని గురించి మాట్లాడటం అనేటువంటిది తేలికే, కానీ విశ్వాసాన్ని రుజువుపరుచుకోవడానికి ఒక క్రియ చేయటం కష్టం. దాన్ని చేయటమే థామస్ జీవితంలో నిలబెట్టుకున్నాడు. కనుక ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలలో 4వదిగా విశ్వాసం స్థిరపరచబడింది. ఇక వారిని కదిలించలేరు ఎవరు కూడా. చివరి విషయం ధ్యానం చేసుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. క్రీస్తు ప్రభుని పునరుద్ధాన ఆశీర్వాదాలలో చివరి ఆశీర్వాదం ఏమిటి అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం ప్రకారం వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు మొట్టమొదట ఆదాముని అవ్వని కలుగు చేసినప్పుడు పరిశుద్ధ లేఖనాలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయం, జీవవాయువును ఊదగా అని లేఖనాలు తెలియచేయబడి. అయితే ఇక్కడ పునరుద్ధారుడైన క్రీస్తు వారి మీద ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను ఊదాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరంటే ఆయనే వాళ్ళ యొక్క జీవితంలోకి ఆత్మరూపంగా ఆయన వారిలో నివసించటానికి పరిశుద్ధాత్ముడుగా వాళ్ళలోనికి వచ్చేసాడు. ఇక నువ్వు జీవించవాడని కాదు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వాళ్ళే జీవించుంటే కొంతకాలానికే క్రైస్తవం అనేటువంటిది ముగిసిపోయేది. కానీ దేవుడు నివసిస్తున్నాడు తన బిడ్డల్లో, దేవుడు మాట్లాడుతున్నాడు తన బిడ్డల ద్వారా, దేవుడు క్రియ చేస్తున్నాడు తన బిడ్డల ద్వారా. కాబట్టి దేవుని క్రియను ఆపలేరు.
కనుక జీవవాయువులు కాదు, పరిశుద్ధాత్మను నేను మీ మీద ఊదుతున్నాను. నూతన నిబంధన ఆశీర్వాదం ఇది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే ఈరోజు దేవుని బిడ్డలు ఎవరు అని అంటే ఆత్మానుసారులే తప్ప శరీరానుసారులు కాదు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయి. తండ్రిని ఎలా గణపరుద్దామా, తండ్రికి ఇష్టమైనటువంటి క్రియలు ఏం చేద్దామా, దేవునికి ఏది చేస్తే ఇష్టంగా ఉంటుంది అని ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తారు. ఇలా కాకుండా తమ యొక్క వ్యక్తిగతమైన లాభ ఉద్దేశం కొరకు, వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కోసం ఆలోచన చేస్తే అది ఆత్మానుసారం కాదు, శరీర సంబంధమైనటువంటి జీవితమే. అనగా పరిశుద్ధాత్మ లేని జీవితం, పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన క్రీస్తు ఆశీర్వాదాలలో పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడ్డారో వారు ఆత్మానుసారులై ఈ లోకంలో జీవిస్తున్నారు. అయితే ఆ పునరుద్ధాన ఉత్సవాలు జరుపుకుంటూ కూడా పరిశుద్ధాత్మను లేకపోతే శరీర సంబంధమైన ఆలోచనలతోనే సమయం గడిచిపోతుందనేది వాస్తవం అని గుర్తుపెట్టుకున్నాం. కనుక ఆయన ఆత్మ వారిలో నివసిస్తూ ఉంది. మీరు ఆత్మ స్వభావం కలవారు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. నేచర్ ఆఫ్ స్పిరిట్ అన్నాడు. అనగా అన్ని విషయాలు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో మనం పాడుకునేటువంటి కీర్తన పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదు. కనుక ఈ లోపల బ్రతకొచ్చు, జీవించవచ్చు, చెల్లించవచ్చు, మాట్లాడవచ్చు. కానీ దేవుని ఆత్మ లేకపోతే అది జీవం లేనటువంటి మాటతో సమానం. దేవునికి మహిమ కలిగినటువంటి జీవితాన్ని జీవించకుండానే సంవత్సరాలు గడిచిపోయేటువంటి జీవితంతో సమానం. కనుక పునరుద్ధాన ఆశీర్వాదాలలో చివరిదిగా దేవుడు మనకిచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ నేను మీకు అనుగ్రహిస్తా ఉన్నాను. మన యొక్క స్వభావాన్ని మారుస్తాం అని. దేవుని బిడ్డలారా, ఈ రోజు ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేసినటువంటి 5 విషయాలు మన జీవితంలో ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. పునరుద్ధాన క్రీస్తుని ఆశీర్వాదాలు 5 విషయాలు ధ్యానం చేసుకున్నాము. 1, దేవుని యొక్క సన్నిధి మరలా చూచాడు. 2వదిగా దేవుని యొక్క సమాధానంతో నింపబడ్డారు. 3వదిగా దేవుని చేత పంపబడటం ఆశీర్వాదం. అలాగే బలహీనపడిన విశ్వాసం స్థిరపరచబడటం పునరుద్ధాన క్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదం. చివరిది పునరుద్ధాన క్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీదే మనస్సు పెట్టి జీవించేటువంటి జీవితాన్ని పొందుకోవటం. ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ దేవుని సన్నిధిలో నిరంతరం కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఎదగాల్సిన బిడ్డలమై ఉన్నాం. కనుక ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు నాకు కూడా దయచేయమని మనం దేవుని సన్నిధిలో హృదయంతరంగాలలో నుంచి మొరపెట్టుకొని ధన్యులుగా నిలవాల్సిన వారిని ఉన్నాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలే ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన పరలోక ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిరంతరము కూడా గాన ప్రతిగానములు పొందుతున్న మా దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం ఈ విధముగా నీ లేఖనాలను ధ్యానించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు స్తుతులు దేవా.
దయగలిగినటువంటి మా తండ్రి, మీరు ఇచ్చిన లేఖనములన్నింటిని బట్టి కూడా మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దయగల మా ప్రభు, పునరుద్ధాన క్రీస్తుగా మీరిచ్చిన ఆశీర్వాదాలు ఎంతో అమూల్యమైనటువంటి మా తండ్రి. ఆ ఆశీర్వాదాలు పొందుతున్న బిడ్డలుగా మీ కొరకు తండ్రి మేము వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గలవారమై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తించుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ మా ప్రభు, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు నీ సన్నిధిని మరలా అనుగ్రహించారు. తలుపులు మూసుకొని తండ్రి యూదులకు భయపడి ఇంటిలో ఉన్నటువంటి వారి మధ్యలోనికి మీరు వచ్చినప్పుడు నాయన నీ ప్రసన్నతను వారు చూచారు. దయగలిగిన మా ప్రభు, అలాగే దయగల మా తండ్రి మీ యొక్క సన్నిధిని అనుభవించేటువంటి జీవితాలు మాకు దయచేయమని అడుగుతూ ఉంటాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రభు, ఏ భయము కూడా తండ్రి, ఏ విధమైన కృంగుబాటు కానీ నీ యొక్క ప్రసన్నత ముందు నిలబడలేకపోయింది. అందును బట్టి మీకు వెళ్ళలేని స్థితులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధులు అదే విధముగా మీరు సమాధానాన్ని ఆశీర్వాదంగా ఇచ్చారు. మీకే స్థుతులు మా ప్రభు. శాంతిని అనుగ్రహించారు, అలాగే జవాబుని ఇచ్చారు మా ప్రభు. నీ పునరుద్ధానం ప్రపంచానికి జవాబు. మీకు స్థుతులు చెల్లిస్తాము. ఆ జవాబుతో మేము జీవిస్తున్నాం ప్రభు. ఖాళీ సమాధి అనేటువంటిది నాయన ఒక గొప్ప స్వార్థ. మీకే స్థుతులు దేవా. పరిశుద్ధ అలాగే నీవిచ్చిన ఆశీర్వాదము నీవు మమ్ములను పంపించటం మాత్రం తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపించున్నానని మీరు పలికినటువంటి మాట ఎంతో బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎంతో విలువైనటువంటి పరిచర్యను మీరు అప్పగించాలన్నటువంటి తండ్రి ఒక సంతోషాన్ని కూడా మాకు జ్ఞాపకం చేస్తుంది. దయగలిగినటువంటి మా ప్రభువా, సమర్పణతో జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. ఏ బాధ్యత అయితే మీరు మాకు అప్పగించారో దాని లోపం లేకుండా చేయడానికి కృప చూపమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. అలాగనే మా తండ్రి విశ్వాసమును దృఢపరిచారు. నాయన చూస్తే కానీ నమ్మనన్నటువంటి తోమ చూసిన తర్వాత మా తండ్రి నీ కొరకు జీవించట్లో మద్రాసు పట్టణంలో మా తండ్రి ఆయన విశ్వాసాన్ని తన యొక్క జీవితంలో కనపరిచి ధన్యుడయ్యాడు. దయగల మా ప్రభువా, అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చింది. సందేహపడేటువంటి వారిని నీ కొరకు బలమైన వారిగా నువ్వు చేసావు మా తండ్రి. మీకే స్తుతి. అలాగే దయగలిగినటువంటి మా తండ్రి పునరుద్ధాన క్రీస్తుగా మీరు ఇచ్చిన ఆశీర్వాదము పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు దేవా. మీకు వెళ్ళలేని స్థుతులు చెల్లించుకుంటా ఉన్నాం మా తండ్రి. అంతేకాక నా సన్నిధి మీకు తోడుగా వచ్చిందని వాగ్దానం అనుగ్రహించారు మా తండ్రి. అనేకులను శిష్యులుగా చేయమని బాధ్యతనిచ్చారు మా ప్రభువా. ఇన్ని దీవెనలు నీ పునరుద్ధానములు దాగి ఉన్నాయి. పరిశుద్ధమైన మా ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా వస్తున్నప్పుడు మీ కొరకు జీవించలేకపోతే అది మా బలహీనత అవుతుంది మాకు. అలాగనే మేము ఉండకుండా నిలబడటానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. క్రీస్తు మాయని జీవిస్తున్నాడని మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ స్వభావంతో మేము జీవించడానికి సహాయంగా అనుగ్రహించాం. విన్న వాక్యములు మా అందరి నిమిత్తమై దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రభు, అలాగే మొదటిగా మా ప్రభు మా సంఘం కోసం ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభు, ప్రతి కుటుంబంలో కూడా సమాధానం దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఏ విధముగానో నీ బిడ్డలు వెనుకబడకుండా, బలహీనపడకుండా, దేవుని విషయంలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా వారి శక్తి పొందడానికి నీ కృప చొప్పున అడుగుతున్నాం మా ప్రభు. వారి యొక్క తండ్రి నోవహు 40 దినాలు తన ఇంటిలోనే ఆరాధన చేసుకుని మరలా తన కుటుంబం ఒక ఆశీర్వాదంగా ఉంచుకోగలిగాడు మా తండ్రి. మోషే ప్రభు 40 దినాలు పర్వతం మీద నుండి దిగి వచ్చిన తర్వాత మరలా ఇశ్రాయేలీయులను బలపరచగలిగాడు మా ప్రభు. దయగలిగినటువంటి మా తండ్రి, మా యొక్క జీవితాలలో కూడా దేవుని యొక్క ప్రభావం అనేటువంటిది ఎప్పటికీ తగ్గదు, అది నిరంతరం ప్రకాశించేదని మీ జ్ఞాపకం ఉంచుకొని నీ కొరకు స్థిరులంగా కదలని వారంగా ఉండడానికి ప్రతి విశ్వాసకి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఇంటిలో కూడా క్షేమం కూడా దయచేయమని అడుగుతున్నాను. ఏ తెగులు ఏ కూడా కాకుండా భద్రపరచమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. దయగలిగినటువంటి మా తండ్రి, నీ బిడ్డ యొక్క ఆరోగ్యాల కావాల్సిన క్షేమం దయచేయండి.
చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలతలు దయచేయండి. ఆత్మీయ జీవితాల్లో స్థిరత్వం దయచేయమని అడుగుతున్నాం. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు చెడులు ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే మా ప్రభువా తండ్రి నాయన ఆయా ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి బిడ్డలు వారికి కావాల్సిన క్షేమం వారికి అనుగ్రహించండి దేవా. అలాగే ఎక్కడి నుంచి తండ్రి దూర ప్రాంతాల ఉద్యోగాలు వెళ్ళి వస్తున్న బిడ్డలకు కావాల్సిన క్షేమం ఇచ్చామని అడుగుతున్నాం. ఆయా వృత్తులు చేసుకున్న ప్రతి వారికి పెయింట్ వర్క్స్ అయినా కూలి పనులైనా తండ్రి ఉద్యోగాలు చేసుకున్న అందరిపై కూడా నీ యొక్క ఆశీర్వాదం దయచేయండి. మా ప్రభు పరిశుద్ధమైనటువంటి మా తండ్రి ఆయన కమిటీ వారందరినీ దీవించండి, స్త్రీలను దీవించండి, యవనస్తులను దీవించండి, పెద్దలను వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, చంటి బిడ్డలను, చిన్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి పరిశుద్ధాలైనటువంటి మా ప్రభు ఆయన ఏది నీకు ఎంత మాత్రం హాని కలుగు చేయదని లేఖనం సెలవించిన రీతిగా ప్రతి ఇంటిలో కూడా ప్రతి బిడ్డ జీవితంలో కూడా నిండు క్షేమము దయచేయండి. రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి దయగలిగిన మా ప్రభు పరిశుద్ధ ఇలాగను దీవించండి. అదేవిధంగా తండ్రి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచంలో నెలకొని ఉన్న భయంకరమైనటువంటి నాయన మరణం అనేటువంటిది ఆయన పరిపాలన చేస్తున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. తండ్రి ఆ కరోనా ప్రభావం నుంచి ప్రపంచానికి మనం విడుదల ఇచ్చేమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా పరిశుద్ధురాలయ్యా మా ప్రభు నీవు ఆపగలవు. మా తండ్రి నీకు అసాధ్యమైనది లేదు. మా ప్రభు దయగలిగిన మా ప్రభు నీవు ఆజ్ఞ ఒక మాట సెలవిస్తే చాలు మా ప్రభు సమస్తము కూడా అయిపోతాయి. మా తండ్రి ఏ తెగులు కూడా ఏమాత్రం ఏమీ చేయలేదు. నీ కనికరం కోసం ప్రార్థన చేస్తాం. ఏ దోషంలో ఏ ప్రార్థన ఏ బలహీనత ఉందో మా ప్రభు ఏ అవిధేయత ఉందో మా తండ్రి క్షమించమని ప్రార్థన చేసుకున్నాం. నీ దయ లేక నీ ప్రేమ లేక మేము బ్రతకలేము మా ప్రభు. కనుక నీ కృపను గ్రహించండి. ప్రపంచ దేశములను ఒకసారిగా మా ప్రభు మీరు చూచి కనికరపడమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ తెగుల నుంచి విడుదల కలుగు చేయమని మొరపెట్టుకుంటున్నాం. మా తండ్రి పరిశుద్ధురాలైనటువంటి మా ప్రభు నాగ క్షేమం దయచేసి మరలా అందరము కలిసి నీ సన్నిధిలో కూడుకొని క్షేమకరమైన వాతావరణంలో ఆరాధన చేసుకునేటువంటి దినములను శీఘ్రముగా అనుగ్రహించి సమస్త ఘనత కూడా పొందుకోమని ప్రార్థన చేశాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రభు తండ్రి ఈ సువార్త పరిచర్యలో మా తండ్రి నాయన ఎవరెవరైతే ఈ వాక్యమును వినడానికి సమయం ఇచ్చి నీ సన్నిధిలో గడిపారో ఆ కుటుంబాలన్నింటిపై కూడా నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయండి. పరిచర్యలో నాకు సహకరించిన బిడ్డలపై నీ ప్రత్యేక దీవులు అనుగ్రహించి ఆశీర్వదించండి. మా ప్రేమ కలిగిన మా తండ్రి మేమందరము కలిసి నేను ఆరాధించుకున్న వరకు కూడా కాపురములను నడిపించి దీవించి ఆశీర్వదించి మహిమను యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరట అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమ నిరంతరము నీవయ్యమావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అందరికీ వందనాలండి.
సెలవు. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా మీరు సమయం దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అందరూ ప్రార్థనలో గడపండి. మిమ్మల్ని బలపరుచుకొని దేవుడు తన కార్యాన్ని జరిగించి నన్ను జీవించుకుంటారు. ఆమేన్.